హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుమార్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఆర్పిఎఫ్ అప్లికేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా మొబైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓకేనా, చూద్దాం. ఇంకా అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఓకేనా, అవన్నీ చెక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ వాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడే సెర్చ్ బార్లోకి వెళ్ళి ఆర్ఆర్బి అప్లై .gov.in అని టైప్ చేస్తే డైరెక్ట్ అప్లికేషన్ పేజ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రైల్వే ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అంటే, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అంటే మీరు ఒకవేళ ఏఆర్పికి టెక్నీషియన్కి అప్లై చేసింటే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడే అప్లికేషన్ ఇస్తాం సబ్ ఇన్స్పెక్టర్కి, కానిస్టేబుల్ కంటే క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఆఫ్ ఏఎల్పి ఆఫ్ టెక్నీషియన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ కానిస్టేబుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్. దే షుడ్ లాగిన్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. చెప్పా కదా, ఏఎల్పికి కానీ టెక్నీషియన్ కానీ అప్లై చేసింటే సేమ్ అదే లాగిన్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోవచ్చు. మళ్ళీ రిజిస్టర్ చేయని అవసరం లేదు. ఒకవేళ న్యూగా రిజిస్టర్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీ నేషనాలిటీ, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ మీ పేరు చేంజ్ చేసింటే ఇక్కడ ఎస్ అని కొట్టి నేమ్ చేంజ్ చేయండి. మీ జెండరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై చేయాలి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ చూడండి, రెండు దానిలోకి ఓటీపీ వస్తుంది. మెయిల్కి, మొబైల్కి 2 ఓటీపీలు ఇచ్చేయాలి. ఇక్కడ మీరే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ మీకు మళ్ళీ ఇంకోసారి సబ్మిట్ చేసే ముందు ఒకసారి మళ్ళీ చూపిస్తుంది. అన్నీ ఒకసారి రీచెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఒక తప్పున మళ్ళీ రిజిస్టర్ చేసుకోనికి రాదు. సో జాగ్రత్తగా చూసుకోండి. ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసినామంటే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. లాగిన్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది, సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయినా మీ ఈమెయిల్ ఐడి అయినా ఇచ్చేసి మీరు సెట్ చేసుకుంటారు కదా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి. చూడండి, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఇక్కడ మీకు ఇలా వస్తుంది పేజ్ అనేది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ హిస్టరీ. మీకు ఒకవేళ డెస్క్టాప్ ఇలా రావాలి అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేయాలి. అప్పుడైతే మీకు క్లియర్గా వస్తుంది. లేదు డెస్క్టాప్ సైట్ పైన క్లిక్ చేయలేదంటే జూమింగ్ ఎక్కువ అవుతుంది. సేమ్ మొబైల్లో ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇదైతే డెస్క్టాప్ సైట్, సో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇలా వచ్చింది. ఎస్ఐకి అప్లై చేసేటప్పుడు ఫస్ట్లో అప్లై చేయాలి. కానిస్టేబుల్ అంటే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మీరు చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి, ఆర్ఆర్బీలో ఎప్పుడు డీబాల్ కాలేదా అని ఎగ్జామ్లో. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఇలా వస్తుంది. మీరు ఆ రిజిస్టర్ చేసిన డీటెయిల్స్ ఇలా వచ్చినాయి చూడండి, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్. నేను ఆల్రెడీ ఏఆర్పికి టెక్నీషియన్కి అప్లై చేశాను, సో నావి ఇవన్నీ ఆటోమేటిక్గా తీసుకెళ్ళి డీటెయిల్స్. మీరు ఇవన్నీ ఇవ్వాల్సింది వస్తాయి ఫస్ట్ టైం మీరు ఆర్పిఎఫ్కి అప్లై చేస్తుంటే. మ్యారిటల్ స్టేటస్, ఎగ్జామినేషన్ లాంగ్వేజ్, రిలీజియన్, మదర్ టంగ్ అండ్ మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్, పుట్టుమచ్చలు. అండ్ ఇక్కడ చూడండి కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే క్యాస్ట్ డీటెయిల్స్, మీ క్యాస్ట్ ఏదనేది, ఓబీసీయా, బీసీ, ఎస్సీ, ఎస్టీ అలా. మీ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి అండ్ డేట్ కూడా ఇచ్చేయాలి, ఇష్యూ డేట్. అండ్ ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి,
మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆర్మీలో అలా చేసింటే ఇక్కడ ఎస్ అని కొడితే మీ డీటెయిల్స్ అడుగుతుంది. నో ఏం చేయలేదంటే అవసరం లేదు. బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. సో బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడం అవసరం లేదు. ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయితే ఫీజులో కూడా కన్సెషన్ ఉంటుంది. సో ఇలా ఎస్ అని కొడితే మీకు ఫీజులో కన్సెషన్ ఉంటుంది. మీ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయిపోవచ్చు ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్లో. ఇండియన్ రైల్వే ఎంప్లాయీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే రైల్వే ఎంప్లాయీ వాళ్ళు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. వర్కింగ్ యాడ వర్క్ చేస్తున్నారు, జోన్ అవన్నీ అప్లై చేసుకోవాలి. నో కొడితే అదేం అవసరం లేదు. మీరు ఇప్పుడు కరెంట్ దేంట్లో చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఇలా చూడండి, నాట్ అప్లికబుల్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన, స్టేట్ గవర్నమెంట్ చేసిన, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అంటే ఆల్ ప్రైవేట్ జాబ్స్ ఆర్ అండర్ పబ్లిక్ సెక్టర్. సో డోంట్ వరీ. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేయడం లేదు, ఇంకా చదువుతాను. సో నో అని పెట్టేసాను. ఇలా చూడండి, యాక్ట్ అప్రెంటిస్. ఒకవేళ ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసింటారు కదా, వాళ్ళు ఎస్ అని కొడితే ఇలా చూడండి మీకు ఏ ట్రేడ్లో చేశారు అనేది ఇక్కడ వస్తుంది. ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇచ్చేయాలి. సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేయాలి. సర్టిఫికేట్ డేట్ చేయకుంటే నో అని పెట్టేయాలి. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తుంది ఆర్పిఎఫ్కి, ఓన్లీ ఆర్పిఎఫ్కి అప్లై చేస్తుంటే ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే హాఫ్ ఫీజ్ అనేది బ్యాక్ వస్తుంది. మీరు ఒకవేళ ఎగ్జామ్కి అటెండ్ అయితే, అర్థమైందా, ఎగ్జామ్కి అటెండ్ అయితే ఫెయిల్ అయితే హాఫ్ ఫీజ్ అనేది బ్యాక్ వస్తుంది. ఒకవేళ లేకుంటే లేదు. ఓకేనా. ఒకవేళ ఎగ్జామ్ అటెండ్ కాకపోతే ఏం ఫీజు రీఫండ్ రాదు. ఓకే, మీ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్ అన్నీ కరెక్ట్ ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది 10th బేస్ పైనే కాబట్టి ఆర్ఆర్బి కానిస్టేబుల్ అనేది 10th బేస్ పైనే క్వాలిఫికేషన్. 10th డీటెయిల్స్ ఇచ్చేసి ఇలా యాడ్ అని క్లిక్ చేస్తే ఇలా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. మీ ఫోటోగ్రాఫ్ చూడండి. ఈ షుడ్ బి ఏ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ బ్యాక్గ్రౌండ్ నాట్ ఓల్డర్ దాన్ 6 months విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, వైట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి పాస్పోర్ట్ అనేది. బ్లూ అని కొంతమంది బ్లూ గ్రీన్ అలా పెడతారు కదా, అలా పెట్టకూడదు. ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్లో పాస్పోర్ట్ ఉండాలి. అది కూడా సైజ్ 30 KB to 70 KB ఉండాలి. మీరు ఒకవేళ దీన్ని మొబైల్లో అప్లై చేసేమాటైతే జేపీజీ సైజ్ రెడ్యూసర్ అని ఒక యాప్ ఉంటుంది. కేబీలో కన్వర్ట్ చేస్తుంది. మీకు ఆ యాప్ ప్లేస్టోర్లో చూపిస్తా చూడండి, ఒక్క నిమిషం. ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లోకి వెళ్ళి జేపీజీ సైజ్ రెడ్యూసర్ ఇన్ కేబీ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా చూడండి, ఇమేజ్ సైజ్ రెడ్యూసర్ MB to KB ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, లోడ్ మీద క్లిక్ చేసి ఎక్స్టర్నల్ గ్యాలరీలోంచి ఏదో ఒక పిక్ మీరు పాస్పోర్ట్ అని, వైట్ పాస్పోర్ట్ అని పిక్ చేసుకోవాలి. నేను శాంపుల్కి ఈ పిక్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ పిక్ వచ్చింది కదా, యాక్షన్లోకి వెళ్ళి కస్టమ్ కేబీలోకి వెళ్ళి ఆడ 30 KB to 70 KB అన్నారు కదా, జస్ట్ మనం ఇక్కడ 60 KB అని ఇచ్చేస్తే చాలు. ఆటోమేటిక్గా పిక్ అనేది 60 KBలో కన్వర్ట్ అయిపోతుంది. 62 KBలోకి అయిపోయింది. దాన్ని ఆటోమేటిక్గా మీ సెల్లోకి సేవ్ అయింటుంది. క్లోజ్ చేసేయచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఇలా సేమ్ మీ సిగ్నేచర్ కూడా అంతే, 30 KB to 70 KB లోపే ఉండాలి. బ్లూ ఇంక్ పెన్తో విత్ ఇన్ బాక్స్ సైజ్. ఓకే, బాక్స్ సైజులో బ్లూ పెన్తో పెట్టి ఉండాలి సైన్ అనేది. ఓకేనా, ఇలా సేవ్ కొట్టేసి నెక్స్ట్ కొట్టేయండి. మీరు ఇక్కడ అగ్రీ చేస్తున్నారా మీ రైల్వే రిక్రూట్మెంట్ ఫైనల్ స్కోర్ని రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ విత్ అదర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్స్. మీరు ఇక్కడ అగ్రీ చేయాలి. చెక్ బాక్స్ని క్లిక్ చేసి నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని నేనే ఇచ్చాను క్లిక్ చేసి ఇక్కడ మీ నేటివ్ ప్లేస్ యాడ్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ని క్లిక్ చేయాలి.
ఆటోమేటిక్గా డేట్ అదే తీసుకుంటుంది. ఇలా మీ సిగ్నేచర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా చూడండి ప్రివ్యూ అప్లికేషన్. ఓకేనా, ఒకసారి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి సబ్మిట్ కొట్టినాక ఒక్క డీటెయిల్ కూడా చేంజ్ కాదు. ఓకేనా, మళ్ళీ రాలేదు అనకూడదు. అందుకే నీట్గా చెక్ చేసుకోండి, లేట్ అయినా పర్లేదు. ఒక్క తప్పున్నా కూడా మొత్తం ఎత్తిపోతుంది. సో జాగ్రత్త. సర్టిఫికేట్ నంబర్ చెక్ చేసుకోండి. ఓకేనా, ఐ హ్యావ్ రీచెక్డ్ ది అబోవ్ డీటెయిల్స్ టు ఫౌండ్ కరెక్ట్. ఓకేనా, ఇలా చెక్ బాక్స్ క్లిక్ చేసేసి సబ్మిట్ చేయాలి. ఇలా చేయడం మళ్ళీ వచ్చింది, అప్లికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. ఒకసారి సబ్మిట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మళ్ళీ కరెక్షన్ కానీ కాదు. సో ఓకేనా, సబ్మిట్. నేను సబ్మిట్ చేసా చూడండి. సబ్మిట్ చేసినప్పుడే ఫీజు ఇలా అడుగుతుంది 500. ఓకేనా, రీఫండ్ పాలసీ చూడండి. By proceeding with payment, the applicable acknowledgement and agrees that the payment mode is non-refundable and applicants cannot raise the change back. The refundable payment of the fees as per the payment will be applicable only those candidates who attend the CBT. ఓకే, అర్థమైంది కదా. ఇది ఇచ్చినా చూడండి, ఎవరైతే CBT ఎగ్జామ్కి అటెండ్ అయినారో వాళ్ళకు ఒకటి రీఫండబుల్ అనేది వస్తుంది. ఓకేనా, 500 అంటే 250 మ్యాక్స్ వస్తుంది. చూసుకోండి, ఇక్కడ మన పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ. పే నౌ మీద క్లిక్ చేయాలి. చూడండి, అగ్రీ టర్మ్స్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. SBIకి తీసుకెళ్ళిపోతుంది. నేను UPI నుంచి పే చేయాలి. సో UPI నుంచి కూడా పే చేయొచ్చు. ఇది UPI QR, ఎంటర్ UPI ID. నేను UPI ID ఎంటర్ చేస్తున్నాను. ఓకే, UPI ఐడిని వ్యాలిడేట్ చేస్తుంది. ఓకే, అయిపోయింది. పే నౌ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్పేలోకి పోతుంది. ఇక్కడ చూడండి వచ్చింది మెసేజ్, రైల్వే ఎక్విప్మెంట్ బోర్డ్ నుంచి ఫోన్పేకి. ఫోన్పే ఓపెన్ చేసి పే మీద క్లిక్ చేసేసి ఓకే, మీ పేమెంట్ డీటెయిల్స్ అయిపోయింది. వన్స్ పేమెంట్ సబ్మిటెడ్, పేమెంట్ సక్సెస్ఫుల్, డన్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి క్రోమ్ సైట్లోకి. ఇది ఆటోమేటిక్గా అప్రూవ్ చేస్తుంది, అంతసేపు వెయిట్ చేయాలి. వెంటనే బ్యాక్ పోకూడదు. ఓకేనా, చూడండి, దీని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ ఇలా వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ మీద సేవ్ కొడితే సేవ్ యాజ్ PDF. సో ఇలా PDF సేవ్ అయిపోతుంది. అది ప్రింట్ అనేది మనం పేమెంట్ చేసినది. సో అంతే. ఇప్పుడు మనం అప్లికేషన్ హిస్టరీలో చూద్దాం. ఇక్కడ చూడండి, అప్లికేషన్ హిస్టరీ యాడ్ అయింది కానిస్టేబుల్ది. పేమెంట్ కంప్లీటెడ్, పేమెంట్ పేనో, వెరిఫై పేమెంట్, అప్లికేషన్ వ్యూ. ఒకసారి అప్లికేషన్ చూసేద్దాము. ఇదిగో చూడండి మన అప్లికేషన్, రైల్వే ఎక్విప్మెంట్ బోర్డు. ఇలా వస్తుంది అప్లికేషన్ అనేది. సో ఓకే కదా, పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇదే వస్తుంది. ఓకేనా, మొత్తం అప్లికేషన్ ఇది వస్తుంది. మనం అప్లికేషన్ని సేవ్ చేసుకోవాలి ఫ్యూచర్ కోసం. ప్రింట్ అప్లికేషన్ అని కింద వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్రింట్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ PDF అంతే. ఆటోమేటిక్గా PDF అనేది సేవ్ అయిపోతుంది. అంటే మన అప్లికేషన్ మొబైల్లో సేవ్ అయిపోతుంది. ఓకేనా, అంతే. ఇది అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది మొబైల్లో RRB కానిస్టేబుల్కి. అండ్ SIకి కూడా సేమ్ అలాగే అప్లై చేయాలి. ఏమంటే మనకి ఎడ్యుకేషన్ కార్డ్ ఒకటి డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా,
ఎడ్యుకేషన్ ఒకటి చూపిస్తా చూడండి, ఏది ఎస్ఐకి. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎస్ఐకి డిప్లొమా అయినా గ్రాడ్యుయేషన్ అయినా చేసి ఉండాలి. 12th డిప్లొమా ఓపెన్ యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్. ఓకేనా? అలా చేసిన వాళ్ళకైతే ఎస్ఐకి ఎలిజిబుల్. ఇక్కడ లాగౌట్. మీది ఒకవేళ మీది మొత్తం అయిపోయింది, అప్లికేషన్ హిస్టరీ అవన్నీ అయిపోయినాయి, ఒకవేళ అన్నీ చెక్ చేసుకునేవి అయిపోయినాయి అనుకుంటే ఇక్కడ మన ప్రొఫైల్ లైట్ కార్నర్లో పైన ఉంటుంది చూడండి మన ఫోటోతో, ఇక్కడ లాగౌట్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. ఓకే, లాగౌట్ అయిపోయినాం. ఇదే ఆర్ఆర్బి కానిస్టేబుల్కి మొబైల్లో అప్లై చేసుకోవడం ఇలా. సో మీకు ఏ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ మొబైల్లో ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కామెంట్లో అడగండి, పక్కా నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా? క్లియర్గా ఉంటుంది మళ్ళీ వీడియో. ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే, చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.